గురు ఎన్ రెడ్డి గారు ఏమిటి? ఈ మధ్యలో ఎన్ ఏమిటా అని? ఎన్ నాథ్. నా పేరు గురునాథ్ రెడ్డి అని పెట్టారు. సో అమెరికాకు వెళ్ళినప్పటికీ ఆ పేరంతా అమెరికన్స్ నా పేరు అనడంలో అదంతా ట్విస్ట్ టర్న్స్ అయినప్పటికీ నేను బాబులు గురునాథ్ గీరు ఇట్లా అనేవరకు నేను నాథ్ కొట్టేస్తాను, ఓకే. సింపుల్గా పెట్టేసి గురు ఎన్ రెడ్డి అని పెట్టుకున్నాను. దాట్స్ ద స్టోరీ బిహైండ్. అదే కదా. yes you know మీ పూర్తి పేరు తెలుసు నాకు. కాకపోతే ఎన్ అని ఎందుకు పెట్టారనేది నా పాయింట్ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. సో ఇంకో మీనింగ్ నేను మా ఫ్రెండ్స్తో ఎప్పుడు అనేవాళ్ళను గురు నైస్ రెడ్డి. అయ్యో. Yeah. యా, ఇప్పుడు రియల్లీ హీస్ వెరీ yeah. నైస్. ఇప్పుడు ఏమైనా పేరు కూడా లాస్ట్ టైం రెడ్డి ఉన్నది మిడిల్ ఇనిషియల్ అంటాను, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నా మిడిల్ ఇనిషియల్ స్టాండ్స్ ఫర్ నైస్. గురు నైస్. కానీ సార్ ఇన్నాళ్ళు అక్కడున్న తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. వెల్ ఐ థింక్ ఇది ఒకటి స్లోగన్ అంటారు కదా, యూనో ఈవెన్ వెన్ యూఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా యూనో యూ కెన్ నెవర్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఇండియన్నెస్ అంటాం మనం. ఓకే, నాకు నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళినప్పటికి కూడా అది వన్ ఆఫ్ ది టాప్ ప్రైవేట్ స్కూల్స్ సిటీలో వెళ్ళినప్పటికీ నా తెలుగు నాది సెకండ్ లాంగ్వేజ్ ఉండే. I had a tough time reading Telugu. Hindi was my first language. మా లిటిల్ ఫ్లవర్ స్కూల్లో హిందీ వాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ ఐ టాప్ ద స్టేట్ ఇన్ హిందీ. మీ జర్నీ తెలుసుకున్నప్పుడు సార్ ఒకటి ఫస్ట్ ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, అన్నాళ్ల పాటు మీరు చాలా పెద్ద గుర్తింపు ఉంది మీకు అక్కడ యుఎస్లో. ఎక్కడైతే మీరు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో, ఎక్కడెక్కడ హెడ్స్గా వర్క్ చేశారో చాలా గుర్తింపు ఉంది, చాలా వాల్యూ ఇచ్చారు వాళ్ళు. అదంతా వద్దనుకుని ఇండియాలో హాస్పిటల్ పెట్టడానికి వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ యాక్చువల్లీ? చాలాసార్లు ఈ జర్నీలో చెప్తూ వచ్చాను అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు హైలైట్. నాకు ముఖ్యంగా ట్రూ స్టోరీ ఏమనగా, నేను ప్రతి సంవత్సరం లేకుంటే వన్స్ ఇన్ 2 years నేను హైదరాబాద్కి వచ్చేవాడిని. ఒకటి మా అమ్మ నాన్న చూడడానికి, మా ఫ్యామిలీతో విజిట్ చేయడానికి, రెండోది ఎడ్యుకేషనల్ పర్పసెస్ కొరకు. నేను వచ్చినప్పటికీ నేను వేరే సిటీలో ఉన్న హాస్పిటల్స్కు నన్ను స్పీకర్గా ఇన్వైట్ చేసేవాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్తో. ఈవెన్ ఉస్మానియా మెడికల్ కాలేజు ఫర్ ఎగ్జాంపుల్ కాకుల సుబ్బారావు గారు అప్పుడు నిమ్స్లో ఉన్నప్పటికీ యూనో వీళ్ళందరిది కాన్ఫరెన్సెస్ వర్క్షాప్స్ ఉన్నప్పటికీ నన్ను పిలిచేవాళ్ళు అన్నట్టు. సో ఆ అవకాశం నాకు కలిగినందుకు ఒక స్టడీ రూపంలో మారింది అది. అంటే ఇండియన్ హాస్పిటల్ సిస్టము యూనో ఎలా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, ఎలా ఇవాల్వ్ అవుతున్నాయి. ఓకే, ఎప్పుడైతే కార్పొరేట్ హాస్పిటల్స్ మొదలయ్యాయి సిటీలో, అప్పుడు నేను మా అమ్మ నాన్నను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు యూనో ఈ ఆ రష్ ఫిజిషియన్స్కు, అంటే పెద్ద డాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళకు టైము లేకపోవడము, 100 మంది పేషెంట్స్ చూడడము, 1 నిమిషం 2 నిమిషాల్లో యూనో ట్రీట్మెంటు రాయడము, అందులో వాళ్ళకు పేపర్లో రావడము, రికార్డ్స్ లేకపోవడం, ఇవన్నీ చూస్తూ నాకు అనిపించింది యూనో ఇస్ దిస్ అ వే టు రియల్లీ హ్యావ్ ఎ హెల్త్ కేర్ సిస్టమ్ అని. సో అప్పటి వరకు నాకు అమెరికాలో యాజ్ ఏ ఫిజిషియన్ లీడర్ అంటే 34 సంవత్సరాల నుంచే నాకు అవకాశం వాళ్ళు కలిగించారు, నాకు కలిగింది. దాని కొరకు నేను ఎంతో అదృష్టవంతునని అనుకుంటాను. ఇది రేర్లీ సంబడి గెట్స్ దట్ ఆపర్చునిటీ. సో ఆ లీడర్షిప్ రోల్లో ఉన్నప్పటికీ హెల్త్ కేర్ సిస్టము ఎలా ఉండాలి, అది ఎలా నడిపించాలి అండ్ హౌ విల్ బి బెనిఫిషియల్ మన పబ్లిక్ కొరకు, ఆ దృష్టితోనే అనుకున్నాను ఏం లాభం ఇన్ని రోజులు ఇక్కడ ఉంది ఇంత సక్సెస్ఫుల్గా అయినప్పటికీ, ఓకే కాంట్ ఐ డూ సంథింగ్ మన దేశం కోరుకుంది. ఐ సెడ్ నా ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా, నా స్టేట్ స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్స్ వచ్చినందుకు నాకు గవర్నమెంట్ నాకు ఆ స్కాలర్షిప్ ఇచ్చినందుకు మెడికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ. సో నాకు ఒక సహానుభూతి అన్నట్టు, ఒక నా దేశం నన్ను చదివిపించింది, నాకు ఆపర్చునిటీ క్రియేట్ చేసింది. కాంట్ ఐ డూ సంథింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, స్కాలర్షిప్స్ ఫండ్స్ అని లేకుంటే సమ్ డొనేషన్ అని అదని ఇదని ఇస్తారు. బట్ రియలిస్టికలీ నాకు ఒక ప్యాషను, ఒక దిస్ కేమ్ యాజ్ ఏ వాట్ యూ కాల్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ రూపంలో నేను ఐ నీడ్ టు డూ సంథింగ్ అని అంటే. సో ఒకసారి మనం అనుకున్నప్పటికీ అది మనం సాధించలేము. సో నా దృష్టిలో జీవితం అంతా కూడా ఇప్పుడు నేను అనుకున్నప్పటికీ అది ఒక ప్రాపర్ ప్లానింగ్ చేస్తాను ఏదే కానీ. యూనో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సే
ఇది ఇంత ఈజీగా సులభంగా అయ్యే పని కాదు ఇది. ఓకే, కమింగ్ హియర్ అండ్ డూయింగ్ హాస్పిటల్. సో ఆ ఆలోచనతో టు గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ, కెన్ ఐ గివ్ మై టైమ్ నాట్ యాంటిసిపేటింగ్ ఎనీథింగ్, okay, and can I change various things, okay, within my reach. Yeah. Okay, you see, in this world we can't change anything, correct? If we can't change everything, we can change some things. So our realization, so if something I can contribute for improvement of healthcare delivery, you know, how we interact with the patients, ఎలా చూడడము, ఓకే, ఆ సర్వీస్లో ఫోకస్ చేస్తూ ఎలా మనం దాన్ని వేరే స్థాయికి తీసుకెళ్ళగలుగుతామా, ఇవన్నీ ఆలోచిస్తూ ఐ సెడ్ ఐ కెన్ డూ ఇట్ అనేసి ఎప్పుడైతే నేను అనుకున్నానో ఐ కెన్ రియలీ డూ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్ అన్నప్పటికీ దెన్ ఐ టుక్ దట్ లార్జ్ స్టెప్ ఫర్ విచ్ ఐ టు సాక్రిఫైస్. ఐ సెడ్ ఒక కాలు అక్కడ ఇంకో కాలు ఇక్కడ వేయడము, అట్లా ఎంతోమంది ట్రై చేశారు, చేసి ఫెయిల్ అయ్యారు. సో ఐ సెడ్ దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ పీపుల్ హ్యావ్ డన్. నేను ఆ మిస్టేక్ చేయకూడదు. ఐ హ్యావ్ టు బి ప్రెజెంట్ హియర్. సో దట్ వాజ్ మై జర్నీ.